మరి సమావేశమైనటువంటి దైవ సేవకులకు సేవకురాలకు హృదయపూర్వక వందనాలు. మరి దినం మీ అందరికీ ఎంతగానో నేను మీకు నిజంగా కృతజ్ఞత తెలియచేయాలి. ఇప్పుడు నేను మత్తుపై వేశారు కాబట్టి నాకేం తెలియలే. అక్కడ హాస్పిటల్లో సంఘటనలు అవన్నీ కూడా, అందుకే నేను చెప్పాల సాక్ష్యం. వీళ్ళు కళ్ళారు చూశారు, బెన్ని వీళ్ళంతా పరిస్థితి అంత క్రిటికల్గా ఉందో. అయితే నాకు ఒక ధైర్యం ఉంది, ఒక నమ్మిక ఉంది. అటు నా దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే, ఇటు నాకు సంఘం కానీ దైవ సేవకులు. ఎందుకంటే ఒక 10 మందితోనైనా ప్రతి నెల ఈ సహవాసాన్ని నేను ఏర్పాటు చేస్తూనే ఉంటాను. నా నమ్మకం ఏంటంటే దైవ సేవకులు మా మందిరంలో కాలు పెడితే చాలు. వాళ్ళు చేసే ప్రార్థన పెదవులతో పైపోయింది కాదు, వాళ్ళు మనస్ఫూర్తిగా మనఃపూర్వకముగా వాళ్ళు విజ్ఞాపన చేస్తారు. ఆ ప్రార్థన బలహీనమైంది కాదు, యాకోబు అన్నట్లుగా కదా. మరి నీతిమంతుల యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమైనది అంట. ఇది నాకుంది, ఈ నమ్మిక నాకుంది. ఇంకంతే, ఈ ధైర్యం నాకుంది. నేను దిక్కులేని వాడిని కాదు, దేవుడు ఉన్నాడు. 2, నేను బలహీనుడు కాదు, నాకు ఒక బలగం ఉంది. నాకు సంఘ బలగం ఉంది, దైవ సేవకుల బలగం ఉంది. నేను చాలా పర్యాలు చెప్తా. కొన్ని ప్రదేశాల్లో ఆ వర్గానికి చెందిన వాళ్ళు, ఆ ఇంటి పేరటోళ్ళు చాలా మంది గడపుంటారు అనమాట. ఏంట్రా ఎవరిని కదిలిచ్చా? పలానాడు. అరే బాబు, వాడిని ఎందుకు కదిలిచ్చారా? వాళ్ళది పెద్ద బలగం అంటారు. అంటే ఏంటి, ఒక్కడిని కదిలిస్తే మొత్తం వచ్చేస్తారు. అలాగే ఒక సేవకునికి, ఒక విశ్వాసికి, ఎవరికైనా ఒకరు బలహీన ఉందంటే సంఘం సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు. గట్టిగా చవళ్ళు పడదాం. అది నాకు ఈ బలగం ఉంది, ఈ ధైర్యం నాకుందండి. నేను స్తుతులు చెల్లిస్తూనే మెలకు వచ్చినప్పుడల్లా ధైర్యంతోనే నేను ముందుకు కొనసాగాను. ఆ సన్నివేశం చూసిన వాళ్ళు భయపడ్డారు, డాక్టర్ మొదలుకొని అందరూ. అమ్మ సాక్షి చెప్పినట్లుగా. అయితే ఈ ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని కృప, ఆయన సెలవు లేదు కదా. మన కాలగతలని ఆయన చేతిలో ఉన్నాయి. అయితే సేవకులుగా మన పరిస్థితి ఏంటంటే పౌలు గారు అన్నట్లుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంతే. భక్తులు కానీ దైవ సేవకులు కానీ మనం బ్రతికున్నామంటే ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే బ్రతకాలి. ఈ బ్రతుకు, ఈ కాలము, ఈ ఆయుష్, ఇదంతా కూడా ఆయన కొరకే. మన బలాన్ని, మన కష్టాన్ని, మన శ్రమను సువార్త పనిలోనే మనము ఖర్చు పెట్టాలి. అది బాగా ఆరోగ్యం ఇచ్చాడులే దేవుడని ఇంకా తిని హాయిగా లోకంలో ఎంజాయ్ చేయటం కాదు. మనం ఎంతోమంది విశ్వాసం చూస్తున్నాం, వాళ్ళు చావు బ్రతుకులో ఉండేవాళ్ళు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గపోతే తీసుకొచ్చి మందిరంలో పడేస్తారు. మనం సంఘం అంతా కన్నీటితో ప్రార్థన చేసి వాళ్ళు బ్రతికేటట్టుగా చేస్తే ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు? ఒక్కొక్కడైతే గోడ పట్టుకొని వచ్చాడు మందిరంలోకి, ఇట్లా గోడ పట్టుకొని ఆడలేక. బాగైన తర్వాత ఏమాత్రం మనస్సాక్షి కృతజ్ఞత లేదు. ఒడ్డుకు చేరిన తర్వాత తప్పదగల పెట్టినట్టు ఇట్లా ఎంతోమంది మనం విశ్వాసం చూస్తున్నాం మన బ్రతుకులో. అది చావు బ్రతుకులో ఉండి వణిగిపోతున్న వాడు ప్రార్థన చేస్తే బ్రతికితే, వాడు బ్రతికినటువంటి కొన్ని నెలల తర్వాత వాడు సంఘం మీదే రివర్స్ అయిపోయాడు. ఏంది గొడవ, ఏంది శబ్దం? చూడండి, సంఘానికి రాకుండా ఆటంకపరచడం.
ప్రార్థన ఆరాధన అప్పుడు అభ్యంతరాలు తెలియచేయటం, ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. ఇది కాదు బ్రతుకు. ఆయన తన కొరకు మనలను బ్రతికించుకున్నాడు. సేవకులంగా ఆయన సేవ చేయాలి. ఎందుకంటే పోయిన నెల 24వ తారీఖున కూడా కింద ఏర్పాటు చేశాం. అప్పుడు దైవ సేవకులు వచ్చారు, వీళ్ళు ఉన్నారు చాలామంది. మీరందరూ ప్రార్థన చేశారు. అప్పుడు కూడా నేను అంత ఆరోగ్యంగా లేను, మాట్లాడే శక్తి కూడా లేదు. నేను ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తా, మీరు ఏమాత్రమో బలహీనులు కారు. అది నాకు నేను అనుభవపూర్వకంగా దైవ సేవకులు సేవకురాళ్ళ ప్రార్థన వలన అనేక మేళ్ళు పొందుకున్నాను. ఈ దినాన నేను మీకు సౌండ్ ప్రూఫ్ కొరకు చేయమని ప్రార్థన చేశాను. ఇది ఆదివారం ఏంటంటే ఒక 200 అట్లా వస్తారు కాబట్టి 150-200 మంది ఇట్లా ఈ రీసౌండ్ రాదు. అప్పుడు జనాలు ఎక్కువ ఉంటే రాదు. ఇట్లా మనం ఒక 20 మంది 25 మంది ఉంటే వస్తుంది. ఇట్లా అయినా కూడా కొద్దిగా నేను దాన్ని అలవాటు కనుక కంట్రోల్లో మీకు అర్థమయ్యేటట్లే చెప్తాను అనమాట. ఈ మైక్ సెన్స్ ఉంది కాబట్టి అది అందరికి ఉండదు. నేను చెప్పేది వినపడుతుందిగా, మీకు అర్థమవుతుందిగా. ఆ సౌండ్ ప్రూఫ్ అనుకోండి, మనం ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. అది కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఒక చిన్న పాకాతో ఉన్నప్పుడు మొదలు పెట్టాను. అప్పుడు కూడా అంతే, 20 మంది 25 మంది 10 మంది ప్రార్థన చేయించాము సేవకులతో. దేవుడు దాన్ని కేవలం ఒక 15-20 గజాల్లో ఏర్పాటు చేసిన దాన్ని ఇప్పుడు దాదాపు ఈవేళ ఇది మొత్తం 230 గజాలు, 4.5 సెంట్ల దాకా దేవుడు ఇచ్చేసాడు. అంచుల వారిగా ఒక్కొక్క బిట్టు పక్క పక్కనే కొనటం అనేటటువంటి మీరు ఆలోచించండి, దొరవడం. అలాగా పాకాలు ఉన్నదాన్ని ఇంత ప్రతిదీ నేను చెప్తుండేవాడిని. దీనికోసం ప్రార్థన చేయండి, స్థలం కోసం ప్రార్థన చేయండి, చర్చి నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి, ఇలాగ చెప్తూ ఉండేవాడిని. దైవ సేవకులు అందరూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా వెంటనే అబ్బా, నువ్వు ఆశించిన రీతిగా ప్రార్థించిన రీతిగా దేవుడు కార్యం చేశాడు. ఈ బిల్డింగ్ అంతా నిర్మాణం తర్వాత కూడా అన్నవాళ్ళు చాలామంది చాలా హ్యాపీ అయ్యారు. దైవ సేవకులు, నువ్వు చేయించావు, మా హృదయాలు కదిలించావు, మేము ప్రార్థన చేసాం, దేవుడు కార్యం చేశాం. అది ఆ నమ్మికతోనే నేను మీ ప్రార్థన సహాయం కోరేది. చేస్తాడు. సౌండ్ ప్రూఫ్ కొరకు ప్రార్థన చేశారు, దేవుడు ఆ కార్యం కూడా చేస్తాడు. బైబిల్ కాలేజ్ కొరకు ప్రార్థన చేశారు. బైబిల్ కాలేజ్ మనం ప్రారంభిస్తాం. ఓపెన్గా ఇప్పుడు మీరు అందరూ వస్తారు, సంతోషంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం సాధ్యం. అది ఇప్పుడు ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, ప్రతి సేవకుడు సేవకురాలు ఒక సైనికుడు. మీరు ప్రార్థనా యోధులు అన్నమాట. యోధత్వం, ఈ వీరత్వం, శూరత్వం అనేటటువంటిది ఆత్మీయతలో ప్రార్థనలో ఉంది. దైవ సేవకులు సేవకురాళ్ళు అది మీరు వచ్చేసి ఈ యుద్ధ భూమిలో మీకున్నటువంటి ఆ ఖడ్గాన్ని బయటికి తీసి దుష్టునితో దుష్ట సైన్యముతో అంటాడుగా, మీరు పోరాడునది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ. అది ఎఫెసీయుల 6:12 అక్కడ నుంచి చదువుతూ ఉంటే పౌలు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఇప్పుడు సేవకులు సేవకురాళ్ళు ఎందుకు మనం పిలుస్తున్నాం వాళ్ళందరినీ, ఎందుకు పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంటే, దురాత్మ సమూహములతో యుద్ధము చేయటానికి. ఒక మాట అంటాడుగా, చూడండి ఇక్కడ కొలస్సీ ఎఫ్రా గురించి, కొలస్సీ 4:12 నాన్న, కొలస్సీ 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 4 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి
చూడండి, సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతరులు ఎల్లప్పుడూ మీ కొరకు, అదే మీ కొరకు తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడు అంటండి. చూసారా, ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు, ప్రార్థనలో యుద్ధం చేస్తున్నాడు. అది ప్రతి దైవజనుడు, దైవ సేవకురాలు ఇదిగో పౌలయ్యనట్లుగా ఎపఫ్రా అనేటటువంటి దైవజనుడు వలె ప్రార్థనలో పోరాడే యోధులు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన యోధులు. ఏ దైవ సేవకుడు, సేవకురాలు యుద్ధము చెయ్యరో, దైవ సన్నిధిలో పోరాడరో. మగసిరి గలవాడై యాకోబు చెప్పాలి, మీరు దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు. అది ఎప్పుడు ఆయనకి అసలైన సిసలైనటువంటి ఇటు ఆత్మ సంబంధంగాను భౌతికరమైనటువంటి శాంతి సమాధానంతో కూడినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు యాకోబుకి ఎప్పుడు వచ్చినాయి అంటే తండ్రితో అబద్ధం ఆడినప్పుడు కాదు, మామను మోసం చేసినప్పుడు కాదు. అప్పుడు అంతా కూడా టెన్షన్ అన్న ఎక్కడొచ్చి చంపేస్తాడో, మామ ఏ ఆంక్షలు పెడతాడో, ఎంత కొలువు చేయమంటాడో, ఎంత జీతం ఇస్తాడో, అన్నీ టెన్షన్. అప్పుడు ఆయనకి శాంతి సమాధానం, సరైనటువంటి ఆశీర్వాదం కలగలేదు. యాకోబు జీవితంలో అంత నిరుత్సాహమే, అసమాధానమే, అశాంతి, ఒకటే గలిబిలి, గందరగోళం. కుటుంబంలో భార్యల దగ్గర పోరాటం, బిడ్డల దగ్గర అసమానత్వం, మామలతో బామర్దులతో పోరాటం, ఇలా గడిచిపోయింది జీవితం అంత నెమ్మది లేకుండా. అతడు ఎప్పుడైతే అందరిని తీసుకెళ్ళి ఒక మూలన పడేసి కదా, ఒక్కడే ఆ పనియేలు ఆ ప్రదేశంలో ఒంటరిగా మిగిలి దేవునితో పోరాటం మొదలుపెట్టాడో, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువను. అది స్పిరిచువల్, ఆధ్యాత్మిక సంబంధమైన మగసిరి, మగతనం అంటే అది దైవ సేవకుడు. ప్రార్థన లేని ఏ సేవకుడైనా, సేవకురాలైనా ఆత్మ సంబంధమైనటువంటి ఆ మగసిరి లేని వారే ఇంకంతే. లోకంలో వాళ్ళు ఏమంటారు, అటు ఇటు కానోళ్ళు అంటారు కదా. అలాగే ఆధ్యాత్మిక పరంలో కూడా మేము సేవ చేస్తున్నాం, మేము భక్తులు అని చెప్పుకుంటూ ప్రార్థనా శక్తి లేకపోతే, ప్రార్థన పోరాటం లేకపోతే అటు ఇటు కానోళ్ళు, ఎవరిని సంపాదించలేము. సైతానుగాడి చేతిలో నుండి కదా, వాడి నోట్లో నుండి ఏ గొర్రెను, ఏ విశ్వాసిని, ఏ వ్యక్తిని మనం రక్షించలేమో. అదేంది అంత ఆరుమూలల జానుడు గొలియాతు సూర్యును చంపటానికి ఈ బుడ్డోడేంటి సాహసించాడు? ఈ బుడ్డోడేంటి నేను వెళ్తాను, నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను అంటున్నాడు అనుకుంటున్నాడు. సౌలు రాజు అయ్యిండి, ఏంట్రా వాగుతున్నావు, 40 రోజులు ఏంటి సవాల్ చేస్తున్నావు, రా నేనున్నానని ఇట్లా కాలు రేసి వెళ్ళి ఫైట్ చేయాలి. సౌలు ఏమయ్యాడు? దేవునికి దూరస్తుడయ్యాడు. ప్రార్థన పోరాటం లేదు, ప్రార్థన ఖడ్గం లేదు. అతనికే కాదు, ఆ సైన్యాధిపతులకు, సైనికులకు, ఆ యుద్ధ భూమిలో వాడు ప్రగల్భాలు ఒలుగుతూ వాడు ఎలా పడితే మాట్లాడుతుంటే గొలియాతు ధైర్యంగా వెళ్ళి మాట్లాడిన వారు ఒక్కడు కూడా లేడు. ఈయనకే రోషం వచ్చేసింది. ఒక వినండి, అర్థం చేసుకోండి. ఎవరైనా పడిపోయినా, చెడిపోయినా, బలహీనులైపోయినా వాళ్ళ విషయంలో బాధ్యత, భారం, దుఃఖం, రోషం కలిగేది ఎవరికంటే ప్రార్థనాపరులైన సేవకులకు, సేవకురాలకు. గట్టిగా చప్పట్లు వాడదు, వాళ్ళకి కలుగుతుంది, అందరికి కలగదు. అది వాళ్ళకు రోషం కలుగుతుంది.
వాడేం పట్టుకొని లోకంలో కల్పించి వాళ్ళని దుర్వ్యసనాలకు బానిసలకు చేసి సైతాన్గాడు నవ్వుతుంటాడు. మనలో వస్తుందే ఆ దుఃఖం, వేదన. ఏంటి ఇట్లా అయిపోయాడు? ఒకప్పుడు ఎట్లుండేది ఈ బిడ్డ ఆత్మీయ కుమార్తె, ఇప్పుడు ఎందుకు అమ్మాయి ఇలాగ అయిపోయింది? ఈ దుఃఖం ఉందే, ఇదే రోషం. ఒకప్పుడు ఎట్లా ఆరాధన చేసేవాడు ఈ తమ్ముడు, ఈ సహోదరుడు, ఏంటి ఇలాగ అయిపోయాడు? కలుగుతుంది వేదన, ఇదే మగసిరి. ఇది రావాలి. మనం చాలా కోపం వచ్చేసేసింది దావీదుకి. అతను ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడో దేవుని యొక్క పిల్లలను వాడు దూషించడానికి, ద్వేషించడానికి వెళ్ళిపోయాడు. ఏంటంటే బహుమానం అని తెలుసుకున్నాడు. డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను వెళ్తానని ఫైట్ చేయటానికి అన్నాడు. ఇది సేవకులు ఇలాంటి వాళ్ళు కావాలి. మనం చాలామంది భక్తుల చరిత్ర చదువుకుంటున్నాం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో ఎవరు వెళ్ళారు? వాళ్ళ నరమాంస భక్షకులు మనుషులను ఈడ్చుకొని తింటారు, ఇంకంతే, తినేస్తారు. ఎవరు వెళ్ళారు అక్కడికి? వెళ్ళాడు ఆయన, చక్కటోడు, మంచి పర్సనాలిటీ. సింహం ద్వారా గాయపరచబడ్డా? చెట్లు చేమల ద్వారా ఒక కన్ను పోయిందా? అనేకులు కోల్పోయాడా? అయినను విడవక రోషంతో ప్రార్థన చేసి సువార్త ప్రకటించి అక్కడ ప్రజలను సంపాదించాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళినప్పుడు యేసంటే అసలు ఎవరో వాళ్ళకి తెలియదు. ఆయన పోరాడి కష్టపడి తుది శ్వాస విడిచిన తర్వాత యేసంటే తెలియని వారంటే అక్కడ లేనే లేరు. కష్టపడి తమ సేవకులెంతో, కష్టపడి తమ సేవకులెంతో, నష్టమనకయు దేవుని పనికై, నష్టమనకయు దేవుని పనికై, పస్తులుండిరి ఆత్మల కొరకై, పస్తులుండిరి ఆత్మల కొరకై, పాటుబడిరి మందిరమునకై, పాటుబడిరి మందిరమునకై. మందిరం ప్రభుని మందిరం, మందిరం ప్రభుని మందిరం. హల్లెలూయా. అందరు చెప్పట్ల హల్లెలూయా. అందులోకి కలిసిపోయింది, లీనమైపోయింది, మాటలో లీనమైపోయింది. అభిషేకం అనేది ఉన్నతంగా మీదకు వస్తుంది. దావీదు రోషం మనకొచ్చింది. అది ఇప్పుడు దావీదు గారు కూడా మన సంఘాల్లో కూడా చెప్తాం, ఆయనకి ఎందుకు ఆ షార్ప్నెస్, ఆ ధైర్యం వచ్చిందంటే వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని భక్తుల యొక్క చరిత్ర, జీవిత అనుభవాలన్నీ కథలుగా చెప్పేది. రే దావీదా, సంసోను అలాగ వెళ్తున్నాడు, ఆ గాజా మార్గంలో ఒక పులి వచ్చేసిందిరా. వెంటనే దైవశక్తి ఆయన్ని ఆవరించింది. భయపడలా, పారిపోలా, దాని మీద పడి దాన్ని చీల్చి వేశాడు. స్తోత్ర హల్లెలూయా. ఇక అది పడిపోయింది. కొంతమంది మన విశ్వాసులు కూడా వాక్యం చెప్పేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అవ్వరు, అందులో లీనమైపోవాలి, అది తరించిపోవాలి అందులోకి. అది సరిగా మనం వింటూ అందులో కలిసిపోయినప్పుడు ఆ దృశ్యాన్ని మనం చూస్తాం. ఎలాగ ప్రకటన గ్రంథ పరలోకం సమస్తాన్ని యోహాను గారు ఎలాగా చూశాడు, అది మనం చూస్తాం. చాలామంది రెక్లెస్గా ఉంటారు, వింటున్నప్పుడు అందులోకి వెళ్ళిపోతాం ఆ సన్నివేశంలోకి. అప్పుడు ఆ సంగతి హృదయంలో ఉంది దావీదుకి. అమ్మ చెప్పింది, గొర్రెలు కాస్తున్నాడు చిన్నమందని, సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంటే అమ్మ మాట జ్ఞాపకం వచ్చింది. సంసోను దేవుడు తన ఆత్మశక్తినిచ్చి సింహాన్ని చీల్చేటట్టుగా చేశాడు, నాకు కూడా దేవుడు అలాగా చేస్తాడు. అది వాక్యంలో బ్రతుకుతేనే బలం వస్తుంది. వాక్యం లేకుండా పిట్ట కథలు, కట్టు కథలు,
చదివి వింటా ఉంటే చెప్తా ఉంటే అటు విశ్వాసులు బలపడరు, మన జీవితాల్లో కూడా బలం రాదు. వెంటనే ఆ పవర్ అభిషేకం మీదకి వచ్చేసింది. సంసోను మీదకి వచ్చిన అభిషేకం దావీదు మీదకి వచ్చేసింది. వెళ్ళిపోయాడు. ఆ గొర్రెను, ఆ యొక్క నోట్లో ఉన్నటువంటి గొర్రెను కాపాడటానికి సింహానికి భయపడకుండా గొర్రెనే టార్గెట్ చేశాడు. నోట్లో ఉండదు బయటికి రావాలి. దైవ సేవకులుగా మనకి ఇదే మన టార్గెట్. వాడు తాగుబోతాడయ్యాడు, తిరుగుబోతాడయ్యాడు, లేకపోతే ఇంకా ఏదేదో పాపంలో ఉన్నాడు, ఆ పాపం కాదు, వాడిని బయటికి లాగటమే మన డ్యూటీ. అది ఇంకేముందో వాడు నాశనం అయిపోయాడు, ఇంకేముందో బాబు ఆమెకు లోనులు అయిపోయాడు, ఇంక మాట అది కాదు. నీ టార్గెట్ ఏంటంటే ఆ బంధకం, సింహపు నోట్లో ఉన్న గొర్రె పిల్లను కాపాడటానికి ఏ టార్గెట్, ఏ గురైతే దావీదులో ఉందో, వేటి ద్వారా బిడ్డ నశించిపోతున్నాడో అతన్ని రక్షించడం మన టార్గెట్, మన ధ్యేయం, మన లక్ష్యం. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. అది కావా. వెళ్ళిపోయాడు. దాని కేకలు, పెడబొబ్బలు, ఆ గంభీరతను పట్టించుకోలేదు. నా గొర్రెని నేను కాపాడాలి, మా నాన్నకి నేను అప్పగించాలి, అది నా విశ్వాసం, నేను కాపాడాలి, నా పరమున్న తండ్రికి నేను అప్పగించాలి, అది మన గొర్రె. వెళ్ళిపోయాడు, పడ్డాడు, దాని నోటు చీల్చాడు, గొర్రె పిల్లను కాపాడాడు. చప్పట్లు కొడదాం గట్టిగా దేవుని స్తోత్ర. ఇది ఈ స్పిరిచువాలిటీ పవర్, ఈ ధీమా, ఈ ధైర్యం ప్రతి సేవకునికి రావాలి. ఆధ్యాత్మిక పరంగా వీరుడు, శూరుడు, పరాక్రమశాలి, ధైర్యవంతుడైన దావీదు వలె నిలబడాలి. ఇవన్నీ చెప్పేస్తున్నాడు సౌలుకి. ఆయనకి విశ్వాసం వచ్చేసిందండి దెబ్బకి. ఈడ బుడ్డోడు ఏం చేస్తాడు అనుకున్నాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపినటువంటి విధానాలు చెప్తా ఉంటే, ఆ సమయంలో తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు నాకు తోడుగా ఉంటాడు. ఇది సేవకుల్లో ఎంత దినాల్లో డబ్బుల కొరకు, పేరు కొరకు, ఘనతల కొరకు సోకులు చేసుకొని కనపడటానికి, ఏమండి బడాయి భక్తి, ఈ నటన, యాక్షన్లో సినిమా యాక్టర్లాగా ఇలాంటి తాలు తబ్బర్లాంటి వారు ఆత్మను రక్షించలేరు. మీరు అనుకోవచ్చు అక్కడికే వెళ్తున్నారు వాళ్ళు, పరలోకానికి వెళ్తల్లా. మనం అందరం సమావేశం అవుదాం. ఏమనుకున్నావు, ఇన్ని వేల మంది ఆ సంఘంలో, మాకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మీకు కావాలంటే ఇవి కూడా ఇచ్చేస్తాం. లోకం 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 లోకాన్ని చూపించటానికి కాదు, పరలోకాన్ని చూపించటానికి దైవజనుడు. ఆ పరిశుద్ధత, నీతి, సాధువత్వం, దీనత్వం మనలో కనబడాలి. ఇక్కడ సౌలుకి అసలైన మగధీరుడు, వీరుడు దావీదులో కనబడుతున్నాడు. అది విశ్వాసం వచ్చేసింది. సరే నాయననే ఏదేదో వేసుకోమన్నాడు. ఆ కవచాలు, బవచాలు ఆయనకి సెట్టు కాలేదు. ఈయన ఆయుధాలు వేరు, ఈయన ధరించేటటువంటి ఆ కవచాలు వేరు, ఆ వస్త్రాలు వేరు. అవి దేవుడు అనుగ్రహించింది. వెళ్ళిపోయి ఇక్కడ సవాల్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథం, నేను ముగిచ్చేస్తాను, ఇంకా కరెక్ట్గా 1:30 అయిపోయాక మనం వెళ్ళిపోదాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 17:47. 1 సమూయేలు గ్రంథం 17:47. అది 17:47 అన్నానా? అప్పుడు కత్తి చేతను, ఈటి చేతను ఈ దండు వారందరూ, అది యుద్ధము. దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా.
అది యుద్ధము యెహోవాదని పాట పాడటం కాదు. ఆయన మన పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన ముందు మనం సంపాదించుకోవాలి. అది పాటలే ఉంది నేర్చుకొని అంతకన్నా ఇంపుగా సొంపుగా పాడే గాయకులు చాలామంది ఉన్నారు. పాటలో పవర్ కాదు, ఆ దేవుని సంపాదించుకుంటూలే పవర్ ఉంది. అరే బాబు, నేను కాదురా చేసేది, నన్ను చూసి పుట్టోడాన్ని నువ్వు కుక్కను కొట్టడానికి వచ్చాను, కర్ర తీసుకొని అది తీసుకొని కొట్టడానికి వచ్చావు అనుకుంటున్నారు. నాది కాదురా బాబు, నా ధీమా, నా ధైర్యం, నా బలం ఏంటంటే యుద్ధము. అది ఆయన నా పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. నేను ఎట్టబడేయాలో నాకు ప్లాన్ కూడా ఇచ్చాడురా నాకు అన్నాడు కదా. కత్తులు గిత్తులు కాదురా బాబు, ఇచ్చాడు. వెళ్ళిపోయాడు, ఏటికి వెళ్ళాడు. ఏరు నీరు ప్రవాహం భయంకరంగా ఉంది అక్కడ. ఆ ప్రవాహంలో రాళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ రాళ్ళల్లో కూడా ప్రవాహం ద్వారా నున్నగా చేయబడిన 5 రాళ్ళు ఎన్నుకున్నాడు. అది మనం సంఘంలో కూడా సేవకత్వంలో దేవుడు ఈ గరుకు, ముళ్ళు, పొదుపు అవి ఇవి లేకుండా వాక్యం ద్వారా నున్నగా సాధువులుగా అయినోళ్ళని మాత్రమే తన పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదు. అది ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతున్నాడు. సేవకత్వం అనేటటువంటిది 4 మాటలు నేర్చుకోగానే 2 పాఠాలు నేర్చుకోగానే పాడి ప్రసంగం చేయటం కాదు. ముందు ఆ వాక్య ఏటి ప్రవాహములో ప్రతి సేవకుడు నునుపు చేయబడాలి. నునుపు రాళ్లే దావీదు చేతిలోకి వచ్చినాయి. నునుపుగా తీర్చబడిన వ్యక్తే దైవజనుడై దేవుని చేతిలోకి వస్తాడు. అవే సెలెక్ట్ చేయబడతాయి, అన్ని రాళ్ళు కాదు. అన్ని రాళ్ళు ఇప్పుడు తయారయ్యాయి. గరుకు రాళ్ళు, వంకర రాళ్ళు, టెంకర్ రాళ్ళు, మచ్చిగా పగిలిపోయిన రాళ్ళు నున్నగా తేలాలి. అవే దావీదు చేతిలోకి వచ్చినాయి. 5లో ఒకటి సెలెక్ట్ అయింది, శత్రువుని హతమార్చడానికి. సేవకత్వంలో కూడా అలాగుంటేనే నున్నగా దేవుడు తన సేవ కొరకు మనల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ గ్రామంలో, ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో నువ్వు కావాలి. ఆ గొలియాతును జయించడానికి, చంపడానికి, హతమార్చడానికి ఈ గరుకు రాళ్ళు ఏవి పనికిరావు. వెళ్ళిపోయాడు. ప్లాన్ ఇచ్చాడు దేవుడు. అసలు ఏంటి, ఒడిశాలు ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు యుద్ధంలో. కత్తి కటారాలు కాకుండా, బాణాలు కాకుండా, ఈటెలు కాకుండా దేవుడు రాతిని ఉపయోగించుకున్నాడు, ఒడిశాలను ఉపయోగించుకున్నాడు ఆయన. అది ఇది టిసిరేష కాదు. ఒడిశాలలో నుండి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి, ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలి, అలాగ తయారు చేశాడు అన్నమాట. కాబట్టి దేవుని చేతిలో ఉంటే ఏ ఊరిలో సేవ చేయాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ గృహాన్ని దర్శించాలో దేవుడే ఆ ప్రేరణ నడిపింపు కళ్ళుగా చేస్తాడు. దేవునా, హల్లెలూయా. నువ్వేం భయపడద్దు. నీ వెనక ముందర అబ్బు ఇక్కడికి వచ్చావు సేవకి, అబ్బు చాలా మంది పాస్టర్లు వచ్చారులాయా, చాలామంది ఈయనేమంటాడో అనుకోవచ్చు. అక్కడ కూడా మంది ఉన్నారు. ఎక్కడ గొలియాతు సవాల్ చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు సైన్యాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. సతికిలు పడి అట్టాగే కూర్చుకున్నారు. మనల్ని కూడా అంటారు, అందరూ వచ్చారు, అబ్బో ఏమి ఎలగబెట్టారు, ఈయన ఎలగబెడతారు కంటే నువ్వు దేవుని చేతిలో నుంచి పంపబడ్డావు. హల్లెలూయా. దేవుని ఆలోచనలో ఉన్నావు. దావీదు సామాన్యుడు కాడు. ఈ ఫైట్ అనేటటువంటిది అక్కడ అంటాడుగా, నా వేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధమును. 144వ కీర్తన, 144వ కీర్తన మొదట వచ్చిన అందరికి తెలిసింది, ఎన్నోసార్లు ప్రసంగం చేశాను. ఏమంటాడు ఇక్కడ, ఆయన నా చేతులకు యుద్ధమును. అదే అర్థమవుతుందా? ఈయన కత్తి తీసుకొని ఇట్ట కొట్టాలి ఇది నేర్చుకోవాలా? ఇది చేతులకు యుద్ధమును, వేళ్లకు ఆధ్యాత్మిక పరంగా దేవుని మహా
సైన్యాధిపతి అయిన యెహోవా దేవుని దగ్గర ప్రార్థించి చేతులెత్తి పోరాడి ఈ శక్తిని, ప్రభావాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి దైవజనునికి కూడా చేతులకు యుద్ధము, వ్రేళ్లకు పోరాటాన్ని నేర్చుకోవాలి. ఇంకంతే, దేవుని దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు అటు చేస్తున్నారు, ఇట్లా నేర్చుకుంటాం, అది నేర్చుకుంటాం కాదు. దేవుని సన్నిధిలో ఉండి అక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ తర్ఫీదు అయితే, ఇక్కడ ట్రైనింగ్ అయితే, అక్కడ ఏ రోగి నెత్తిన చేతులు పెట్టిన ఆ రోగి స్వస్థపరచబడతారు. ఈ ఫైట్ కావాలి. ఆ అనుభవం ఉంది కనుకనే, అరే బాబు నేను కాదురా, ఏ సైన్యాధిపతి దగ్గర నేను ట్రైనింగ్ అయ్యానో ఆ యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతి యెహోవాదే. స్తోత్రం, హల్లెలూయా. ఆ యుద్ధం ఆయనదిరా, నాది కాదు. నేను ఆయన వాడను, ఆయన హృదయానుసారుడును, ఆయన చిత్తానుసారమైన మనసు కాలవడను రుజువు చేయటానికి దేవుడు నీ ఎదుటికి నన్ను పంపించాడు. నిన్ను ఆ గ్రామానికి ఎందుకు పంపించాడు? ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు పంపించాడు? బ్రదర్, నా దాసుడు నేను ఏర్పాటు చేసుకున్నా, ఆయన పక్షంగా ఉండి నేను యుద్ధం చేస్తా. ఏ గర్జించు సింహపు నోటిలో నా వ్యక్తులు ఉన్నారో వారందరినీ ఈ నా సేవకుని ద్వారా ఆ నోట్ల నుండి బయటికి లాగిస్తా. అది కాబట్టి ఈ ఫైట్ మీరు చేస్తారనే ప్రతి నెల ఈ సేవకుల సదస్సు నేను ఏర్పాటు చేస్తున్నా. ఏమండి, మీ అందరికీ తెలిసిందే, ఒక బోర్డు పెట్టామనుకో, ఒక పాంప్లెట్ విడుదల చేసామనుకో, ఒక ఫ్లెక్సీ వాల్ పోస్ట్ చేసామనుకో, పలానా రోజున పాస్టర్స్ కాన్ఫరెన్స్ సేవకుల సదస్సు జరుగుతుంది పలానా చోట అంటే గుంపులుగా వచ్చేస్తారు. అప్పుడు ఎటుండేది తెలుసా? అయ్యా మరి పలానా రోజు కాన్ఫరెన్స్ సహవాసకుడికి పెడుతున్నాం అనేలేకే ఈయన చేసేవాడు 10 మంది చెప్పాడు. అట్లా వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది, 100 మంది అయ్యేవాడు. ఏదో 30 మంది అనుకుంటే 60 మంది అయిపోయేవాడు. వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు ఏర్పాటు చేయాలి, ఎట్లాగా కానుకలు చూడండి, ఇలాగుండేది. అయితే వాస్తవంగా మీలాంటి ప్రార్థన పరుడైతే నాకు హ్యాపీ. 1000 లక్షలు అయినా ఇచ్చినా దేవుడు ఇస్తాడు, మీకంటే ముందుగా సిద్ధపరుస్తాడు ఏం కావాలి. కాదుగా, వాడేం చేసేవాడు? పార్కులు అమ్మటి, రోడ్లు అమ్మటి తిరుగుతూ ఉంటాడే. రారా వాళ్ళు చక్కగా అన్నం పెడతారు, కొత్తలు పడతారా, తీసుకొచ్చారు అంటే స్వయంగా మేము చూసాం. వాళ్ళు ఆ స్మెల్, సిగరెట్ వాసన అవన్నీ ఇట్లాగా భయంకరంగా. అలా కాదు, ఇప్పుడు వీరులను పిలుచుకున్నాం. దేవుని స్తోత్రం. యుద్ధం చేసామని తెలుసుకున్నాం. ఏమైంది? ఏళ్లలో కూడా ఇంకా 5 నిమిషాలు ఏమవుతుంది, వచ్చి చక్కగా నిద్రపోతున్నారు. చూడండి, వినండి. ఒక ఆయన వెళ్ళిపోయి బయటికి వెళ్ళి పావు గంటకు, అరగంటకు వస్తున్నాడు, మాట్లాడుకోరు. ఎందుకు పిలుచుకున్నాం మనం చెప్పండి? ఇప్పుడు ఒక డాక్టర్ గారిని ఎందుకు పిలుస్తాం? ఫోన్లు మాట్లాడుకుంటాం, డాక్టర్ పిలుస్తాం. ఏదో టెస్ట్ చేసి అవి చేసి ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఇంకేదో చేస్తాడు, పిలుస్తాం. ఈయన ఆపరేషన్ సంగం చేసి బయటికి వెళ్తే ఇటు చావాలి. కాబట్టి సేవకులకి ఒకళ్ళు పిలుస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టాల్లో, బాధల్లో ఉన్నారో అది గ్రహించాలి. వాళ్ళ కష్టాలు నీకు చెప్పుకుంటానికి, నీ ప్రార్థన అవసరం కోరుకుంటానికి వాళ్ళు నేను పిలిస్తే మన బయటికి వెళ్తే ఎట్ట ఫోన్ చేయడానికి? వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు. ఇక ఈ బ్యాచ్ని చూశాను, కొంతమందిని కట్ చేశాను. చూస్తూ ఉంటాగా, అందరం చూస్తాంగా. విశ్వాసులనే 100 మంది ఉంటే 200 మంది ఉంటే గమనిస్తాం. ఏంటదేమో లేక నేను చూసా. మనం యోధులు. మీరు యుద్ధం చేయవలసిన వాడు కత్తి వరలో నుండి బయటికి తీయాలి. కత్తి ఎరగొట్టుకుంటే, కత్తి ఇంటి దగ్గర పడేస్తే, వరలో నుండి కత్తి తీయకపోతే చెప్పండి ఎందుకు? కాబట్టి వీరులు మనం. ఎవరు మనల్ని పిలిచినా, అర్ధరాత్రి పిలిచినా వెళ్ళి ప్రార్థన చేయటం, యేసు రక్తమే చేయి. అది మన డ్యూటీ. అంతేగాని నీకు ఇచ్చిన ఖడ్గాన్ని తుప్పు పట్టించుకుంటే, నీళ్ళలో పడేస్తే, తుప్పు పడితే, రోడ్డు మీద పడేస్తే
దేనికి ఒగ్గుతీతో వంకర చేసుకుంటే అట్లా? ఆ ప్రార్థన ప్రభావం అంత ఉన్నతమైంది. దావీదు వలె మీరు చేస్తారు ప్రార్థన, ఎఫ్రా వలె మీరు పోరాడతారు. ఆ పోరాటం నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి, నా మినిస్ట్రీకి ఆశీర్వాదకరమని పిలుస్తున్నాను. దైవ సేవకులారా, మీరు చేశారు, నేను కార్యాలు చూస్తున్నాను. కాబట్టి మీ ప్రార్థన అది దేవుని యుద్ధం. అది దాని ద్వారా మీరు ఏదైనా సాధించగలరు. ఇప్పుడేదో బలహీనంగా ఉంది, హీనంగా ఉంది, అయ్యో చాలా అవస్థతో ఉన్నాను, నేను లేనివాడను, దిక్కు లేనివాడను అనుకోవద్దు. నీకు దిక్కు దేవుడు ఉన్నాడు. నాకు ఎవరు లేరే అండ అనుకోవద్దు. నీకు ప్రార్థనా పరులే పెద్ద బలగం. వారి చేత ప్రార్థన పెట్టించు, ఇంకంతే. మందిరం ఆగిపోయిందా, వెళ్ళు తీసుకెళ్ళి 10 మంది తీసుకెళ్ళు అన్నవాళ్ళని ప్రార్థన చేయించు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. చక్కగా ఆతిథ్యమి, వారి చేతులు గడగాలి నీ ఇంట్లో, అది ఆశీర్వాదం. వారికి నీ తోచిన కానుకి ఇవ్వు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి 1000 రెట్లుగా దేవుడిని తిరిగి మరలా ఇస్తాడు. ఆ మందిరం పని అయిపోద్ది, సమస్య తీరిద్ది. అందరు సేవకులతో సహా మనం గ్రహించడంలో, ఇదే గ్రహించడంలా వాళ్ళని పిలవటం లేదు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం లేదు, వాళ్ళకి కానుక ఇవ్వటం లేదు. ఇవుడి మీకు అది ఎందుకు అట్లా ఉండిపోయిన సమస్యలు అంటే మనం చేయాల్సింది చేయట్లేదు కాబట్టి, దేవుడు ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు కనుక విస్తారంగా చెప్పను, నేను ముగిచ్చేస్తున్నాను. కాబట్టి మీరు ఫైట్ చేస్తారనే యోధులని ఒక యాకోబులాగా, ఒక దావీదులాగా పిలిచాను. దానికి తగ్గట్లుగానే దుష్టుని పారదొలుతూ ఉన్నారు. బలహీనమైన నా శరీరాన్ని దుష్టుడు ఏదో చేయాలి, ఇక మాట్లాడకుండా నిలబడకుండా చేయాలని ప్లాన్ వేసాడు. కానీ మీ పోరాటం నాకు వాక్శక్తినిచ్చింది, నిలబడటానికి బలాన్ని దయచేసింది. మీ బలగం దేవుని కృప. ఇలాగ మనం ఇప్పుడు ఒక 15-20 మంది ఉన్నాం. రాబోయే రోజుల్లో 40 మంది అవుదాం, 50 మందిలో అవుదాం. అందరం ప్రార్థన పరులు అవుదాం, పోరాడదాం, ప్రపంచాన్ని జయిద్దాం, దేవుని కొరకు అనేకులను సిద్ధపడద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరి తల్ల